రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమము. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమమును తేదీ 31 జనవరి 2026న ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం డిపో ఆవరణలో నిర్వహించినారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్, ప్రత్యేక అతిథులు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ మరియు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత, గౌరవ అతిథి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భమును పురస్కరించుకుని ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాలు విజయవంతం అగుటకు ఆర్టీసీ వారి సేవ, సహకారాలను కొనియాడినారు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగ డే సందర్భంగా పాటు గిన్నిస్ బుక్ రికార్డు సాధించుటలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం అమలు చేయడంలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని, ఈ విషయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ని, ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని అభినందించారు. విశాఖ జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా నిలపాలని అభిలషించారు. ట్రాఫిక్ నియంత్రణలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించి ప్రయాణ సమయాన్ని తగ్గించుటకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపినారు. అలాగే ప్రత్యేక అతిథి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ వాహనాలు నడపాలని కోరినారు. జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత మాట్లాడుతూ, విశ్వంలో మొట్టమొదటి రథసారథి భగవానుడైన శ్రీకృష్ణుడు అని, మన డ్రైవర్లు ఆయనకు వారసులని, సంస్థలో డ్రైవర్ల పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. బస్సులను అతి జాగ్రత్తతో, మెళకువతో నడపాలని, ప్రతి బస్సులో ఉన్న కనీసం 50 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితముగా చేర్చే బాధ్యత మీదేనని తెలిపినారు. జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు మాట్లాడుతూ, రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆర్టీసీ డ్రైవర్లతో పాటు అద్దె బస్సు డ్రైవర్లకు, ఆన్ కాల్ డ్రైవర్లకు కూడా డ్రైవింగ్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలు తెలుపుతూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుటలో సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఇదే స్ఫూర్తితో అందరూ విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరినారు. ఈ మాసోత్సవాలలో భాగంగా విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను, మెకానిక్లను, సూపర్వైజర్లను, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు కలిపి సుమారు 30 మందిని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా దుస్సాలువ, ప్రశంసా పత్రాలు మరియు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ హరేంద్ర ప్రసాద్ ఐఏఎస్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్, యాప్సెట్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయ గీత, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సాయి, జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీమతి కె. పద్మావతి, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గంగాధరరావు, విఎస్ఓ దుర్గా ప్రసాద్, ద్వారకా బస్సు స్టేషన్ ఏటీఎం ఏ. గంగాధర్, పర్సనల్ ఆఫీసర్ శ్రీజే. తిరుపతి డిపో మేనేజర్లు ఉమమేశ్వరరెడ్డి, శ్రీ సుధాకర్, శరత్ బాబు, గౌతమ్ చటర్జీ, శ్రీమతి మణిమాధురి, శ్రీమతి దుర్గా, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, అవార్డు గ్రహీతలు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ ముగింపు మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సిబ్బందికి, డ్రైవర్ సోదరులకు, మెకానిక్ సోదరులకు, ఆఫీసర్స్ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఎంతో సమయాన్ని ప్రతి ఒక్కరికి కూడా వారి చేతుల మీదుగా అవార్డు ఇచ్చి వారిలో కలెక్టర్ గారికి, డిటిసి గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా సిఐ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అయితే ఇంకా మిగిలిలేదండి. మనం ఒక చిన్న ర్యాలీ అనేది పెట్టుకున్నాము, దానితో ముగుస్తుందని తెలియజేస్తున్నాం.